ఓకే. మీరందరూ చాలా కలర్ఫుల్గా కనిపిస్తున్నారు ఈరోజు. వెరీ గుడ్. వచ్చిన వాళ్ళు చాలా సంతోషం, అదృష్టం. ఎందుకంటే ఎందుకంటే ఇది ఇండిపెండెన్స్ డే జరుపుకోవడం అనేది ప్రతి ఫెస్టివల్ మన ఇంట్లో వాళ్ళ వరకే జరుపుకుంటాం, అవునా? ప్రతి ఫెస్టివల్ మన ఇంట్లో వాళ్ళు మాత్రమే జరుపుకుంటాం. కానీ ఇదేం చేస్తాము, స్కూల్లో ప్రత్యేకంగా ఫ్రెండ్స్తో కలిసి అలా జరుపుతాం. కాబట్టి దీనికి ఖచ్చితంగా అందరూ అటెండ్ అవ్వాలి. ప్రేయర్ ఎవరికి? ప్రేయర్ అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు అసెంబ్లీతో నేషనల్ సాంగ్తో మొదలు జ్యోత్స్న పులకితయామిని పుల్లకుసుమిత ద్రుమదయ శోభిని సుహాసిని సుమధుర భాషిని సుపదం వరదం మాతరం వందే మాతరం వందే. Attention, studies, attention. Prayer Ashwatika from UKG. God bless mommy. God bless mommy. God bless daddy. God bless daddy. God bless teachers. God bless teachers. Help us always. Help us always. To make the happy. To make the happy. Attention, studies, attention. Plagiarista from 4th class. India is my country. My country. All Indians are All Indians are my brothers my brothers and sisters. and sisters. I love my country I love my country. and I am proud of its and married heritage. I shall always strive to be at their feet. I shall give my parents, teachers, and all the others respect and treat everyone with courtesy. I shall be kind to animals. To my country and my people, I pledge my devotion in their well-being and prosperity, along life and happiness. Attention. జెండాని ఎగరేస్తాం. ఇప్పటికి భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 79 ఇయర్స్. ఎన్ని ఇయర్స్? 78 ఇయర్స్ కంప్లీట్ అయింది. 79th ఇయర్లో మనము ఫెస్టివల్ జరుపుకుంటున్నాం, అంతేనా? సో ఇప్పుడు మనము జెండా ఎగరేద్దాం.
జై హింద్. క్లాస్ కొట్టాలి. మీరందరూ అక్కడే కూర్చుంటే కొంచెం ముందుకు వచ్చి కూర్చోండి. ఎండ లేదుగా, జరగదు, ముందు జరగదు. కొద్దిసేపు వెయిట్ చేయాలి. ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ కూర్చోండి. ఇది ముందు జాగ్రత్త కూర్చోవాలి. మా జాగ్రత్త కూర్చోండి. అంతేగా, అయిపోయేదాకా ఓపికగా కూర్చోవాలి. ఓకేనా? ఆడుకోకూడదు ఎవరు. కింద కింద కూర్చోమనగానే స్టార్ట్ అయింది. ఒకసారి చిన్న వీళ్ళు గడిగి ఉన్నారా, ఫిట్ చేస్తారన్న వీళ్ళు. మౌనంగా వస్తారు, మీరు చూడాలి. భారతదేశానికి స్వాతంత్రం ఎలా వచ్చింది, ఎవరెవరు మన మీద దాడి చేశారు, ఎంతమంది ఏమంటారు దాన్ని, బానిసల్లాగా బ్రతికిన మన జీవితాల్లో ఇండియా. అప్పుడు భారత మాతను ఎన్నోసార్లు, అంటే మన దేశాన్ని స్వతంత్రం చాలాసార్లు అడ్డుకున్నారు. కానీ అవన్నీ కూడా పటాపంచలు చేసి చివరికి మన దేశ నాయకులు కొంతమందిని మనం నాయకులు అందించాము. చూడండి, భగత్ సింగ్ గారు. మీ దగ్గర భగత్ సింగ్ ఉన్నాడు. ఇలా దా, ఇక ఎవరు చెప్పండి. మీరు కూడా ఏం చేయాలి, పెద్దోళ్ళు అయ్యేకుంది మీరు కూడా అలాంటి డ్రెస్సులు తెచ్చుకోవాలి. డ్రెస్సులు తెచ్చుకొని మంచిగా ప్రిపేర్ అయితే మిమ్మల్ని కూడా అలా తయారు చేస్తాం. అలాగే ఇదిగో మన ఇండియా గుర్తుగా బ్లాక్ వైట్ ఏంటది, కూర్చోండి మా మీరు కూడా. ఆరెంజ్ వైట్ గ్రీన్, మన ఫ్లాగ్ ఏంటి, ఆరెంజ్ వైట్. ఆ తర్వాత దాని మీద ఒక చక్రం చూడండి, ఒక వీల్. దానిలో ఎన్ని స్ట్రైప్స్ ఉంటాయి చెప్పండి? 24 స్ట్రైప్స్ ఉంటాయి. అంటే మన దేశం యొక్క నలుమూలల చుట్టుప్రక్కల ఆవరించి మనకు స్వాతంత్రం వచ్చింది అని. అలాగే సోనియా గాంధీ ఇక్కడ ఈమె ఇందిరాగాంధీ ఇలా ఉంటుంది. తెలియదు మీకు ఎవరికి? అవునా? ఇందిరాగాంధీ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. వాళ్ళ కోడలు సోనియా గాంధీ తెలుసా? అక్కడ టీవీలో చూడండి, మనం ఎప్పుడు నిజంగా చూడలేదు. ఇందిరాగాంధీ నేను చూశాను, కానీ సోనియా గాంధీని చూశాను ఎప్పుడో ఒకసారి, ఒరిజినల్ గా చూసాను. కానీ రోజు ఎక్కడ చూస్తాం మనం? టీవీలోనే చూస్తాం. అంటే వాళ్ళ డ్రెస్ అప్ అట్లా ఉంటుంది అనమాట. చిన్న పిల్లలకి ఎందుకు వేసామంటే అలా మనది ఎందుకు వేసాము. ఇందిరాగాంధీ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, సారీ ఫస్ట్ సీఎం. ఆమె ప్రైమ్ మినిస్టర్ గా కూడా చేశారు. మన దేశానికి చాలా సేవలు చేశారు. అంతకుముందు పేదవాళ్ళందరికీ ఇల్లు కట్టించారు. ఆ రోజుల్లో ఎవరు తాటాకులు చిన్న కొంతమంది వరదలకు కొట్టుకొని పోతా ఉంటే అవన్నీ కూడా ఏం చేశారంటే, మీరు ఒక గుడిసెలు వేసుకోండి, మంచి తాటాకులతో ఇల్లు వేసుకోండి, చల్లగా ఉంటుంది ఎండాకాలం కూడా అని చెప్పేసి ఆ రోజుల్లో ఆమె అలా చేశారు. ఆ తర్వాత కాలంలో ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత ఏం చేశారు, ఎన్టీ రామారావు గారు వచ్చాక వాళ్ళకి మంచి డాబాలు కట్టుకోండి అని అలా ఒక్కొక్కటి అభివృద్ధి చెందుతారు.
సునీత వచ్చింది, వాళ్ళ కోడలు సోనియా గాంధీ. సోనియా గాంధీ కూడా మనకి ఇంపార్టెంట్. అంటే ఆమె కూడా గతంలో ప్రధానమంత్రిగా, రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈమె కూడా అప్పుడు నాయకురాలుగా ఉందన్నమాట. సో అందుకు ఆ విషయాలు తెలియడం కోసం వాళ్ళు కూడా రమ్మన్నారు. మీరు కూడా రండి, ఇక్కడ వచ్చి కూర్చోవాలి. అడేది అరుగుల మీద కూర్చున్నారు సిఫారసు, లేకపోతే వెళ్ళిపోండి. ఇక్కడ కూర్చోమన్నా మస్తికి వస్తే సో కాబట్టి మనము ఏం చేయాలి, మనం ఈ విషయాలన్నీ తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాతే ఆ తర్వాత మనకి భరత్ మాత చూడండి, నించోలేకపోతుంది, అందుకని నేను కూర్చోబెట్టి. ఈమె చాలా ఇంపార్టెంట్ మన భారతదేశానికి. మాత అంటే ఏంటి, భూమి మనకి మాత లాంటిది. అంటే మనందరం తొక్కుతున్నా, కూర్చున్నా, పడుకున్నా, పంటలు వేసుకున్నా అన్నీ ఏం చేస్తుంది, కొట్టినా భరిస్తుందా లేదా? సో భరతమాత, ఆ భరతమాత గుర్తుగా ఒకళ్ళని మనం తయారు చేస్తాం. అంటే నిత్య జీవితంలో అవి తెలియదు కదా మనకి, అందుకని ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. తర్వాత మన దేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి అప్పటి నుంచి మనం ఎందుకు స్వేచ్ఛగా, ఈరోజు మీరు అందరూ రాను ఎలా చిన్నపిల్లగా నా ఇష్టం నాది అంటారు, కానీ తాతను చూపించలేదు మర్చిపోయి. తాత అందరూ తెలుసుగా, గాంధీ తాత తెలియని వాళ్ళు అంటే ఎవరు ఉండరు. కాబట్టి ఇంక ఇద్దరు ఆర్మీ సైనికులు ఉన్నారు మన మధ్యలో. నువ్వు ముందుకెళ్ళు, ఇక్కడ ఇద్దరు సైనికులు ఉన్నారు. ఒకళ్ళు ఈ మధ్యకాలంలో ఒక అన్నయ్య చనిపోయాడు యుద్ధం చేసి, చెప్తారా? చూతారా ఎవరు? చాలా బాగా చెప్పారు. మురళీ నాయక్ కన్నా యుద్ధం చేసి చిన్నవాడు. ఇదిగో భగత్ సింగ్ గారు కూడా 23 years చనిపోయాడండి యుద్ధంలో. ఆ యుద్ధంలో చనిపోయినప్పుడు ఆయన మంచి యువకుడు అని గవర్నమెంట్ చాలా మంచిగా సత్కరించింది. అలాగే ఇప్పుడు ఈ మురళీ నాయక్ కన్నా ఉన్నారు కదా, మురళీ నాయక్ కన్నా డ్రెస్ వేసాడు, ఇది సైనికుడు అని, అందుకని మీకు గుర్తు చూపిస్తున్నాం. అలాగే మన పక్కనే, ఇంటి పక్కనే ఉంటారు, మన ఊర్లో ఉంటారు ఎవరు, పోలీస్ స్టేషన్కి. ఏ కేసులు జరిగినా, ఏం ప్రాబ్లం వచ్చినా మనం వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్తాం. పోలీసులు మీకు ఎవరు తెలియకుండా లేరు, కానీ ఈ స్వాతంత్ర సమరయోగంలో వీళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళు ముఖ్య పాత్ర పోషించారు అని తెలియజేయడం కోసం ఇవన్నీ కూడా చూపిస్తున్నాం గుర్తుగా. అర్థమైందా? ఇంకెక్కువ స్పీచ్ ఇస్తే మీకు అర్థం అవ్వదు. సో ఇవన్నీ కూడా వీళ్ళందరూ కూడా ఎందుకు చూపిస్తున్నామంటే దేశం కోసం. ఇంకా చాలామంది ఉన్నారు, మనం అవన్నీ తయారు చేయలేదు. దుర్గాబాయి దేశ్ముఖ్, ఝాన్సీ లక్ష్మీబాయి అని చేయాలనుకున్నాం ఫస్ట్ యాక్చువల్లీ, కాకపోతే మనకు సహకరించలేదు. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఎందుకు చేస్తున్నామంటే ఆ రోజుల్లో అంతమంది ముందుకొచ్చి యుద్ధం చేసి మనల్ని విడిపించారు. ఆ విషయాలు మనకు తెలియాలి అనే ఉద్దేశంతో చేస్తాం. ఇంకా ఇందులో ముఖ్యమైన పాత్ర అల్లూరి సీతారామరాజు. గతంలో రిక్యాను తెప్పించాము, ఈసారి కుదరలేదు అసలు. సో అట్లా ఏంటి, చాలా రకాల అల్లూరి సీతారామరాజు 21 days ఫాస్టింగ్ ఉన్నాడు, ఏమి వాటర్ కూడా ముట్టుకోకుండా. ఆ 21 days తర్వాత ఆయన చనిపోయారు. మీలో చాలామందికి అలాంటి ఉక్రోషం రావాలి, ఎందుకంటే వయసు అలాంటిది. ఆ చిన్న వయసులోనే వాళ్ళు కూడా నిర్ణయించుకుంది. సో అట్లా వాళ్ళు ఏం చేస్తారు, ఆయన చనిపోయాక కొంటారా వెళ్ళంటారు, కావంటారు, మీకు ఇచ్చాం మీ స్వతంత్రం మీకు అని బ్రిటిష్ వాళ్ళు మన దగ్గర నుంచి వెళ్ళిపోయారు. కాబట్టి ఇవన్నీ కూడా మనకి కొన్ని విషయాలు తెలియాలి. ఇంకా పెద్ద ఉంది కొన్ని విషయాలు, మన క్లాస్ పెరిగే కొంది ఏం చేయాలి, కొన్ని విషయాలు తెలియాలి. తెలిసినప్పుడే మనం ఎలా ముందుకు వెళ్ళాలి. మీలాంటి నేటి బాలలే రేపటి పౌరులు అనే కొటేషన్ ఎందుకు వేశారంటే, ఈరోజు అలా చక్కగా చదువుకొని మంచి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ డిసిప్లిన్తో ఉంటే రేపు పెద్ద అయిన తర్వాత ఏమవ్వాలి మీరు, మనం డ్రెస్ వేసుకోవడం కాదు, వీళ్ళిద్దరిలో నిజంగా డిసిప్లిన్ లేదు, కానీ వీళ్ళిద్దరు డ్రెస్ వేసుకున్నారు. ఈ డ్రెస్తోనైనా వీళ్ళ జీవితాలు ఏమవ్వాలి, మారాలి. ఆ డ్రెస్ తీసుకుంటే ఆ ఇన్స్పిరేషన్ మనకు వస్తుంది. ఓకే, నేను కూడా పెద్ద అయినాక ఇలా అవ్వాలి, నా దేశానికి నేను స్వాతంత్రంగా అంటే సేవ చేయాలి అని చెప్తాం. అల్లూరి సీతారామరాజు వస్తున్నాడు పాపం, కాకపోతే గుర్తు కొంచెం పొడవు.
బుట్ట చేయలేకపోయాడు అయితే పర్లేదు, అయినా కూడా సరే ఆ టైంకి ఏంటి క్విక్గా రెడీ అవ్వాలి, క్విక్గా చేయాలి. అది టాలెంట్. ఎవరో ఏదో పొద్దుగలు ఇచ్చేయండి అది చేయండి అది చేయండి ఎంటబడి కాదు. మనం ఏదన్నా ఒకటి చూసామంటే ఏం చేయాలి, వెంటనే దాన్ని చేయాలి. దట్ ఈస్ స్కిల్. కాబట్టి ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు అన్నయ్య వాళ్ళకి స్కిట్ వేస్తారు, వెళ్ళి కూర్చున్నాం అందరం. ఓకే, ఒక బాణం ఉండాలి ఆయన చేతిలో, అవన్నీ ముందుగా తయారు చేయలేము ఈసారి. సరే ఓకే, ఏమైనా సరే పర్వాలేదు, దానికి సహకరించాం. వెరీ గుడ్, మంచిది. ఒకసారి టీచర్స్ కూడా ఫోటో తీసేయండి, ఒక స్నాప్ తీయండి. కొంచెం జరగండి పిల్లలు. ఊర్రా అవన్నీ కూర్చోమంటారా నాకు కట్ చేస్తున్నాం లేకపోతే మళ్ళీ ఓకే, మీరు వెళ్ళి కూర్చోండి. అన్నయ్య చేస్తారు. రెండమ్మా రెడీ.